టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికారు. వచ్చే 4 నెలల తాత్కాలిక చైర్మన్ గా రతన్ టాటా కొనసాగనున్నారు. కొత్త చైర్మన్ ఎంపిక కోసం ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. ప్యానెల్లో రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, రోషన్ సేన్, కుమార్ భట్టాచార్య ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టాటా టర్నోవర్ $5 బిలియన్ తగ్గింది. అలాగే రుణాలు 23.4 నుంచి 24.5 బిలియన్ డాలర్లకు రుణాలు పెరిగాయి. అందుకే సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తోంది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికారు. వచ్చే 4 నెలల తాత్కాలిక చైర్మన్ గా రతన్ టాటా కొనసాగనున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రవి నడి తెలుసుకున్నారు. రవి, కేవలం వాటాల్లో లాభాలు తగ్గడమే కారణమా మిస్త్రీ ఉద్వాసనకు? టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఈ రోజు ఉద్వాసన పలికారు. ఈ రోజు ఉదయం ముంబైలో జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలిపారు. అయితే ముందు నుంచి కూడా సైరస్ మిస్త్రీని పదవి నుంచి తొలగిస్తున్నట్టు కానీ ఇలాంటి వార్తలు ఏవి రాలేదు. అయితే ఈ రోజు ఉదయం జరిగినటువంటి బోర్డు మీటింగ్ లోనే ఈ సడన్ డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత ఏడాదితో పోలిస్తుంటే రీసెంట్ గా టాటా ఫలితాలను విడుదల చేసింది ఫైనాన్షియల్ గా. అయితే టాటా టర్నోవర్ దాదాపు $5 బిలియన్ వరకు తగ్గినట్టుగా, అదేవిధంగా లోన్స్ కూడా అంటే 23.5 నుంచి 24.5 బిలియన్ డాలర్ల వరకు లోన్స్ అన్ని కూడా పెరిగిపోయాయి అనేది ఇప్పటి నుంచి జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో టాటా దృష్టికి విషయాన్ని తీసుకొచ్చారు. అయితే డైరెక్టర్లు అంతా కూడా సైరస్ మిస్త్రీ పైన కొంతమేర అలకగా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని ఈరోజు తీసుకొచ్చారు. అయితే దీంతో సడన్ డిసిజన్ తీసుకొని సైరస్ మిస్త్రీకి ఈరోజు ఉద్వాసన పలికారు. అయితే కొత్త చైర్మన్ ఎంపికకు ఒక 4 నెలల టైం తీసుకున్నారు. ఈ 4 నెలల పాటు రతన్ టాటానే తిరిగి మళ్ళీ చైర్మన్ గా కొనసాగనున్నారు. అయితే ఈ 4 మంత్స్ కాలంలో పాటు ఒక కొత్తగా బోర్డు ఒక ప్యానెల్ ను కూడా ఏర్పాటు చేసింది. ఆ ప్యానెల్ లో రతన్ టాటాతో పాటు వేణు శ్రీనివాస్ గాని, అమిత్ చంద్ర, రోషన్ సేన్, కుమార్ భట్టాచార్య వీళ్ళతో కూడినటువంటి ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ అంటే ఒక 4 మంత్స్ పాటు ఆలోచించి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి డైరెక్టర్లలో ఎవరినో ఒకరిని చైర్మన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు సైరస్ మిస్త్రీ 4 ఏళ్ల పాటు టాటా గ్రూప్స్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. అంటే 2012 డిసెంబర్ 29న ఆయన ఛార్జ్ తీసుకున్నారు. అయితే సైరస్ మిస్త్రీ 2006లో టాటా గ్రూప్ కు డైరెక్టర్ గా ఎంపికయ్యారు. అయితే ఈ డైరెక్టర్ గా కాకముందు కూడా టాటా గ్రూప్ లో ఉన్నటువంటి హోల్డింగ్ సంస్థ టాటా సన్స్ లో దాదాపు ఒక 18% వరకు కూడా సైరస్ మిస్త్రీకి వాటాలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా చురుకుగా పనిచేస్తున్నారు. సైరస్ మిస్త్రీ పనితీరుకు మెచ్చి డైరెక్టర్ గా ఉన్నటువంటి సైరస్ మిస్త్రీని చైర్మన్ గా ఎంపిక చేశారు. అంటే అప్పుడు దాదాపు 5 మంది కూడా ఈ టాటా చైర్మన్ పదవికి పోటీ పడ్డారు. ఇలాగే ప్యానెల్ ఏర్పాటు చేసి అప్పుడు సైరస్ మిస్త్రీని చైర్మన్ గా ఎంపిక చేశారు. 4 ఏళ్ల పాటు సేవలు అందించినటువంటి మిస్త్రీ ఈ రోజు ఉన్నఫలంగా ఉద్వాసన పలకాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో లాభాలు కానీ లోన్స్ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే రతన్ టాటా దాదాపు ఒక 21 ఏళ్ల పాటు చైర్మన్ గా కొనసాగారు. 21 ఏళ్ల పాటు కొనసాగిన తర్వాత ఆయన ఆరోగ్యం దృష్ట్యా పదవి నుంచి తప్పుకొని సైరస్ మిస్త్రీకి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత మిస్త్రీ కూడా పనితీరు బాగానే ఉండి కొనసాగినప్పటికీ ఈ మధ్య కొంతమేర డైరెక్టర్లలో ఆందోళన రావడం, లాభాలను క్షీణించడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఇది ముందుగానే సైరస్ మిస్త్రీ కూడా తెలుసనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా న్యూయార్క్ లో జరిగినటువంటి ఒక బోర్డు మీటింగ్ హాజరైనటువంటి మిస్త్రీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను పదవి నుంచి కూడా తొలగడానికి సిద్ధంగా ఉన్నాను, స్వల్పకాలిక లాభాలను దృష్టిలో పెట్టుకొని కంపెనీ లాభాల కోసం ఆలోచిస్తానని కూడా 2 నెలల క్రితం అంటూ చెప్పారు. ఎస్ రవి, థ్యాంక్ యూ.